హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే కండిషనల్ అంటే ఇఫ్ కండిషన్‌ని టెర్నరీ ఆపరేటర్ ద్వారా ఎలా చేయాలి? ఓకే. ఎక్కడెక్కడ వాడాలి అన్న సిట్యుయేషన్స్ నేను ఇక్కడ చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తా. సో, నేను ఇంకా స్టార్ట్ చేసే ముందు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను తీసుకొస్తా. రియల్ టైమ్‌లో మనం ఫేస్ చేసే చిన్న చిన్న పాయింట్స్ ఏదున్నా సరే నేను తీసుకొచ్చి నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటా. ఓకే. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. సో దట్ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తుంటాయి. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇఫ్ కండిషన్ అంటే మనకు జనరల్‌గా సింటాక్స్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఇందులో కండిషన్ రాస్తాం. ఎక్స్‌ప్రెషన్ ఎల్స్ ఇలా రాస్తాం. అవునా? ఎల్స్ కండిషన్‌లో ఎక్స్‌ప్రెషన్ రాస్తుంటాం. అది మనకు కావాల్సిన లాజిక్ రాసుకుంటాం. బట్ ఇలా కాకుండా ఏమన్నా సింపుల్ వే ఏమన్నా ఉందా? లేకపోతే వేరియబుల్ అప్‌డేట్ చేస్తున్నప్పుడు గాని, వేరియబుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు గాని, ఏమన్నా చేయొచ్చా సాయి అని మీరు నన్ను అడగొచ్చు. సో, దానికోసమే ఈ వీడియో అన్నమాట. సో, నేనేం చేస్తానంటే, ఒక మెంబర్‌షిప్ గురించి ఒక చిన్న ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ యూజర్ మెంబర్‌షిప్. ఓకే. మెంబర్‌షిప్. అంటే యూజర్ అన్నది ఒకతను యూజర్ మెంబర్‌షిప్ మీద క్లిక్ చేసాడు. ఈస్ మెంబర్. ఓకే. అతను గనక మెంబర్ అయితే, ఇఫ్ అది ట్రూ అయితే గనక ఈస్ మెంబర్ గనక ట్రూ అయితే, యెస్ తను మెంబర్‌షిప్‌లో ఉన్న మెంబరు. సో, నేనిప్పుడు ఈ రికార్డ్‌కి ఏమైనా అమౌంట్ పెడితే నేనెలా పెడతానంటే, ఆహ్, దీనికి నేను ఒక రూ. 2 పెడతా. ఎగ్జాంపుల్. లెట్ యూజర్ ఆఫర్ ఓకే. రూ. 2 సింపుల్‌గా ఒక లెట్ పెట్టా. నెక్స్ట్ అదే ఒకవేళ కాకపోతే దానికి నేను రూ. 10 పెడతా. ఈ వీడియో చూడాలి అంటే రూ. 10. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ కోసం నేను అలా తీసుకొచ్చాను. ఓకే. సో, మెంబర్ అయితే గనక ఇది అలర్ట్ చెయ్యి. కాకపోతే ఇది అలర్ట్ చేయండి. కానీ యాక్చువల్‌గా దీనికన్నా ఇలా చేసే బదులు నేనేం చేస్తానంటే ఐల్ రిటర్న్ ఇట్. రిటర్న్ ఈ స్ట్రింగ్‌ని ఇక్కడ రిటర్న్ చేసేస్తా. ఓకే. సో, ఇక్కడ కూడా ఈ స్ట్రింగ్‌ని లేతే స్ట్రింగ్ బదులు ఇదంతా అక్కర్లేదు. నాకు రూ. 2 కావాలి. సో, జస్ట్ 2 రిటర్న్ చేస్తా. ఇక్కడ రిటర్న్ 10 చేస్తా. రిటర్న్ 10. ఈ అలర్ట్స్ కూడా తీసేసాను. సో, దీన్ని గనక నేను ఎగ్జిక్యూట్ చేస్తే అంటే console.log ఓకే. యూజర్ వాట్ ఈస్ ఇట్? ఫీ ఫర్ వీడియో. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఆ కంటెంట్ అంతా పెడుతున్నాను. లేకపోతే పెట్టక్కర్లేదు యాక్చువల్‌గా. ఓకే. జస్ట్ ఇలా ఇచ్చారు. ఇది రిటర్నే కాబట్టి ఒకవేళ మెంబర్‌షిప్ అనేది ట్రూ ఆర్ ఫాల్సో పంపియాలి. నేను ప్రస్తుతానికి ట్రూ పంపిస్తున్నా. సేవ్ చేసుకోండి. గో బ్యాక్ టు బ్రౌజర్. డాక్యుమెంట్‌లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ తీసుకురండి. గో టు కన్సోల్. క్లియర్ చేయండి. రిఫ్రెష్ చేయండి. నాకేమైంది 2 వచ్చింది. అంటే ఏంటి? ఈజ్ మెంబర్‌షిప్ ట్రూ కాబట్టి లోపలికొచ్చినప్పుడు ఇది ట్రూ. సో, రిటర్న్ 2 బావుంది. పర్ఫెక్ట్. ఎల్స్ రిటర్న్ 10 ఒకవేళ కాకపోతే అంటే ఇక్కడ నాకు గనుక ఫాల్స్ అని ఇస్తే మీరు ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేస్తే అక్కడ ఏమైంది 10 వచ్చింది. అంటే ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయడం అవసరమా సాయి? నువ్వు చేసేది రిటర్నే కదా! రిటర్న్ చేస్తున్నప్పుడు ఎయిదర్ 2 ఆర్ 10 కదా! మరి దీన్నేమన్నా ఆప్టిమైజేషన్ చేయగలవా అని మీరు నన్ను అడగొచ్చు. యెస్ వి కెన్ డూ ఇట్. దాన్నే టెర్నరీ ఆపరేటర్. కండిషనల్ టెర్నరీ ఆపరేటర్ అంటారు. లెట్ మీ రైట్ ఇట్ డౌన్. కండిషనల్ టెర్నరీ ఆపరేటర్. ఓకేనా? సో, దీన్నెలా చేయొచ్చంటే, నాకిదంతా అక్కర్లేదు. ఈ రిటర్న్ ఏం అక్కర్లేదు. తీసేయండి. ఈ ఇఫ్ కండిషన్ కూడా అక్కర్లేదు. జస్ట్ రిమూవ్ ఇట్ సింపుల్‌గా. ఇక్కడ ఏం చేయొచ్చంటే, ఈజ్ మెంబర్ అంటే కండిషన్ చెక్. నేను ఫస్ట్ సింటాక్స్ చూపిస్తా చూడండి. టెర్నరీ ఆపరేటర్ ఎలా చేస్తారంటే, కండిషన్ చెక్. ఓకే. కండిషన్ చెక్ చేయండి. క్వెషన్ మార్క్‌తో డివైడ్ చేసుకోండి. ఆ కండిషన్‌కి ట్రూ కేసు, ఫాల్స్ కేస్ ఉంటది కదా! కన్ క్వెషన్ మార్క్ తర్వాత వచ్చేది ట్రూ కేస్. తర్వాత కొటేషన్ కాలన్ తర్వాత వచ్చేది ఫాల్స్ కేస్. అర్థమైందా సింటాక్స్? కండిషన్, క్వెషన్ మార్క్, ఫస్ట్ కేస్ విచ్ ఈస్ ఎ ట్రూ, కాలన్, ఫాల్స్ కేస్ విచ్ ఈస్ ఫాల్స్. అంటే ఈ కండిషన్ గనుక ట్రూ అయితే ఇది చెయ్యి, లేకపోతే ఇది చెయ్యి అని అర్థం అన్నమాట. సో, అప్పుడు దీన్నెలా చేయొచ్చు నేను? దీన్ని కూడా కామెంట్ చేసుకోండి. ఈజ్ మెంబర్ గనక ట్రూ అయితే క్వెషన్ మార్క్ 2 ప్రింట్ చేయి. ఎల్స్ 10 అయిపోయిందా? అంటే నేను రాసిన ఒక 4 లైన్స్ కోడ్‌ని సింపుల్‌గా ఒక లైన్ ఆఫ్ కోడ్‌లో రాసేసాను నేను.
సో బెటర్ కదా. ఇప్పుడు నా ఏమన్నా లాజిక్ ఏమైనా మారుతుందా? మారదు. స్టిల్ ఇట్ ఇస్ 10. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది ఫాల్స్. నేను ఇప్పుడు ఇక్కడ కన్నా ట్రూ పెట్టి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ 2 వచ్చింది. అంటే అంత పెద్ద పెద్ద లాజిక్స్ రాసే బదులు సింపుల్ గా ఒక కండిషన్ తో, ఒక లైన్ ఆఫ్ కండిషన్ తో సరిపోతుంది కదా. దట్ ఈస్ వాట్ టెర్నరీ ఆపరేటర్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే. సో దీంతో ఇంకొకటి చేయొచ్చు. సపోజ్ ఇది ట్రూ, ఓకే, ఇదే ప్రింట్ చేయి. ఫాల్స్ అయితే అదే ప్రింట్. అలా ఒక కండిషన్ రాయొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ట్రూ పంపిస్తున్నాం కదా, ట్రూ బదులు నేను 2 పంపిస్తా. ఓకే. అప్పుడు అంటే డైరెక్ట్ నేను అమౌంట్ పంపించేస్తా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ మార్క్ పెట్టి, సో ఇట్స్ గోయింగ్ టు బి వాట్, ఏం పెడతాం ఇక్కడ? 0 పెట్టండి. ఓకే. ఇఫ్ నాట్ దిస్ వన్ ఆర్ కండిషన్ ఆర్, ఇలా పెడితే ఇది ట్రూ అయితే ఇదే కనిపిస్తుంది, ఇది ఫాల్స్ అయితే ఇది కనిపిస్తుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఐ గెట్ 2. ఇక్కడ నేను నల్ పంపించాను అనుకోండి సపోజ్, ఆర్ అన్డిఫైన్డ్, ఇక్కడ మీకు ఏమవుతుంది? 0 కనపడుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ 0. అర్థమైందా? ఇది ఒక కండిషనల్ స్టేట్మెంట్, సింపుల్ కండిషనల్ స్టేట్మెంట్. అండర్స్టూడ్? ఇది కండిషనల్ టు హ్యాండిలింగ్ ఎ నల్ వాల్యూ. ఇంతే. ఇదే టెర్నరీ ఆపరేటర్ అండి. మీరు ఒక పెద్ద పెద్ద లాజిక్స్ రాసేటప్పుడు ఇఫ్ కండిషన్స్ ఎక్కువ రాయడానికి చూడకండి. కానీ ఇక్కడ ఒక చిన్న బ్లాక్ ఉందండి. అంటే మీరు ఒక వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు టెర్నరీ ఆపరేటర్స్ పనిచేస్తాయి. మీరు ఒక లాజిక్ లేదా ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే నేను ఇప్పుడు ఈజ్ మెంబర్షిప్ అని చెప్పి నేను ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి. సో అప్పుడు ఎలా అవుతుంది? అప్పుడు ఖచ్చితంగా మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్కి వెళ్ళాల్సిందే. అర్థమైందా? సో వాల్యూ రిప్రజెంట్ చేసి వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం టెర్నరీ ఆపరేటర్స్ వాడగలుగుతాం. ఓకే. ఇందాక మనం ఆల్రెడీ టెర్నరీ ఆపరేటర్ చూసాం. మళ్ళీ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టెర్నరీ ఆపరేటర్ కోడ్. సో ఈ కోడ్లో బాగుంది సాయి, కానీ నాకు కండిషనల్ మల్టిపుల్ కండిషన్స్ వస్తే ఎలా చేయాలి అని నాకు ఒక డౌట్ రైజ్ చేసింది. ఒక డౌట్ క్రియేట్ అయింది మైండ్లో. ఎవరో ఒకరికి రావచ్చు కదా డౌట్, మరి అది క్లియర్ చేయాలి కదా. అంటే ట్రూ అయ్యి 2 అయితే ఒక కండిషన్, ట్రూ అయ్యి 10 అయితే ఒక కండిషన్ రాయాలి. రాయగలమా? ఎస్ వీ కెన్. సో ట్రూ అయ్యింది. ఇఫ్ ఇట్ ఈస్ 2, దెన్ మేక్ ఇట్ సంథింగ్ లైక్, ఏం చెప్దాం, మన ఇష్టం, మనం ఏదో ఒకటి వాల్యూ రాసుకోవచ్చు ఇక్కడ. ఇది ఎలాగంటే యూజర్ వాల్యూ సంథింగ్ ఏదో వాలీడ్. ఒకవేళ 2 కాలేదనుకోండి, అంటే ఏదో జస్ట్ కండిషన్ పర్పస్ చెప్తున్నాను నేను, నాట్ ఏ యూజర్. యాక్చువల్గా లాజిక్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇక్కడ మెంబర్ ట్రూ అయితే 2 వచ్చింది. సో ఇదంతా ఒక కండిషన్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జస్ట్ అది చూపించడానికి, అంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ చూపించడానికే ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్. సో ఇక్కడ మీకు వచ్చే ఇప్పుడు ఇక్కడ మనం పంపించేది 2 కాబట్టి ఇక్కడ మీకు వచ్చే వాల్యూ ఏంటి? యూజర్ వ్యాలిడ్ అనే వాల్యూ వస్తుంది. ఎప్పటికీ ఇది రాదు, ఎందుకంటే ఇది ఫాల్స్ అయింది అంటే ఇది రాకపోతే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. పోనీ ఇప్పుడు 10 వస్తే మళ్ళీ 10 లో కూడా నేను రాయొచ్చా ఇఫ్ కండిషన్స్ అంటే? ఎస్ యూ కెన్. ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్, అలా మీరు ఎన్నన్నా రాయొచ్చు. బట్ అది గుడ్ ప్రాక్టీస్ కాదు. ఇలా టెర్నరీ ఆపరేటర్ ద్వారా రాసే మల్టిపుల్ వాల్యూస్ ఉంటే కనుక అవాయిడ్ చేయండి. డెఫినెట్ గా సింగిల్ కండిషన్స్ అయితేనే బెటర్. ఎందుకంటే అది కోడ్ రిడెండెన్సీ, ఆ కాన్సెప్ట్స్ లో ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. మీ లీడ్స్ సరిగ్గా యాక్సెప్ట్ చేయరు వాటిని. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్ అండి. మీకు అర్థమై ఉంటుంది. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను క్లియర్గా సొల్యూషన్ చెప్తాను. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.